ఫోటో పడుతుంది మమ్మల్ని అందరూ తీసి అట్లా కొట్టేసి లేవులేమో నువ్వు ఊకేవండు మా వెనక్కిరమ్మ ఎట్లా కనపడతా అనుకుంటే నీరు కనపడుతుంది. ఏం వీడియో అని వస్తాయి సార్. ఓం దది క్రమంలో ఆకాశం వాచన ఓం కొట్టేసేది చరణి అక్షరాభ్యాసం మరి మన నిజ జీవితంలో కూడా పూజ చేసుకునే కార్యక్రమాన్ని ప్రారంభించాలి. మరి మీకు చాలా ముఖ్యం. మరి దాదాపు నీళ్ళు పాస్ కావాలి. ఈ 10 రోజులు చేస్తామన్నా అంటే ఆ తర్వాత పెద్ద పండుగ చేసుకోవచ్చు. ఆ సందర్శన చేసింది దానికి ఎండ తిరగకూడదు, మితాహారం తీసుకోవాలి. లోపల కంపల్సరీగా 8:30 లోపల పోవాలి. పోయాలి నిలబడి ప్రశాంతంగా ఉంటే మీరు చదువుతున్న అంశాలు ఎదురుగా ఉంటాయి. సిద్ధమై లాభాలు చెప్తున్నా సిద్ధమైపోకండి. ప్రశాంతంగా పోవాలి.
ఉన్నారు అనే మాట రావాలి. అన్వాంటెడ్ మెటీరియల్స్ కొత్త పెట్టుకొని పోవడం అనేది ఆలోచించండి. ఈ రోజు నుంచి చదివినా కూడా మీరు పాస్ అయ్యేదానికి అవకాశం ఉంది. మరి వెనక ఉండి కాలంలో మీరు చదువుతున్నారు కాబట్టి పాస్ కావడం పెద్ద సమస్య కాదు. చెప్పలేదా అందరు పాస్ అవుతారు. చాలా సంతోషము. సబ్జెక్ట్లోకి వెళితే ఈ 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి దాటి చివరి గడపలో ఉంటూ మనం ఈ పాఠశాల గేటు బయట ఇప్పుడు చివరి అడుగు వేస్తున్నాం. మనము చివరి అడుగు వేసేటప్పుడు ఈ పాఠశాలతో దాదాపుగా 5 సంవత్సరాల అనుబంధం, కొట్టుకోవడం, తిట్టుకోవడం, అల్లరి చేయడం, కేరింతలు, ఉబలాట, ఉత్సాహం అన్ని కూడా జరిగిపోయినాయి. చాలా మంది మన ప్రధానోపాధ్యాయులు అయితేనేమి, తర్వాత మన అదేవిధంగానే మన పీటీ సార్ అయితేనేమి, మేడం గారు అయితేనేమి పరీక్ష సంబంధించినటువంటి విషయాలు చాలా కూలంకషంగా క్షుణ్ణంగా తెలియజేయడం జరిగింది. వాటిని అంతా కూడా దృష్టిలో పెట్టుకొని తప్పకుండా 100% పాటించడానికి ప్రయత్నం చేయండి. ఇక మన సబ్జెక్టుకు వస్తే మొట్టమొదటిసారిగా మీరు సెంటర్లోకి వెళ్ళేటప్పటికల్లా మీకు వాటి నల్లటి బ్లాక్ బోర్డు కనిపిస్తుంది. నల్లటి బ్లాక్ బోర్డు, ఆ బ్లాక్ బోర్డుకి నంబర్లంతా పేస్ట్ చేసింటారు. అక్కడ పోయి చూస్తే మీరు ఏ రూమ్కి వెళ్ళాలనేటువంటిది అక్కడ మీ టికెట్ రోల్ నెంబర్ ప్రకారం ఉంటుంది. అక్కడ వెళ్ళి ప్రశాంత వదనంతో కూర్చోవడం. ఇక మనది మాతృభాష అంటే తెలుగు. మన భాషతోనే మన పరీక్ష మొదలవుతుంది. నాకు తెలుసు మొదటి రోజు చాలా మటుకు మీరు భయాందోళనతో ఉంటారని చెప్పి నేను మనసులో భావిస్తున్నాను. పబ్లిక్ పరీక్ష అంటే ఏదో పెద్ద భూతమే కాదు. కొంచెము మనోధైర్యముతో నేను రాయగలనటువంటి ఒక నమ్మకముతో, ఆత్మస్థైర్యంతో మనము ఎదుర్కోవడానికి సిద్ధం ఉంటే మనకు చేతగానిది ఏది కూడా ఉండదు. కొత్త వాతావరణం, కొత్త సెంటరు, కొత్త పరిచయాలు, కొత్త సెంటర్ యొక్క పిల్లలు, రకరకాల భిన్న వ్యక్తిత్వాలు కలిగినటువంటి పిల్లలు ఉంటారు. వాళ్ళందరూ కూడా మీ పక్కనటువంటి వాళ్ళని ఒకసారి చిన్న చిరునవ్వుతో ఇచ్చి పరిచయం చేసుకోవడం, తర్వాత యథాప్రకారంగా మీ మీ కార్యక్రమాల్లో రాయడానికి ప్రయత్నం చేయడం అనేటువంటిది మొట్టమొదటి మీ విద్యుత్ ధర్మం. తర్వాత నాకు తెలిసి చాలా మటుకు అంటే గత కొన్ని సంవత్సరాలు అంటే మేమందరం కూడా 2017 ఇక్కడ రావడం జరిగింది. 2017 తర్వాత గ్రాఫ్ అనేటువంటిది అంటే చదువుకున్న విధానము గ్రాఫ్ అనేది చాలా తగ్గుతూ వచ్చింది. ఒక ఉపాధ్యాయుడు అనేటువంటి వాడు మరి కొట్టగలడా, తిట్టగలడా, మందలించగలడా, ఎంత చేసినా కూడా చివరికి శూన్యం అని తెలిసిపోయింది. ఇప్పుడు మనము ఈ 210-200 రోజులు జరిగేటువంటి ఈ పనిదినాలలో ఉపాధ్యాయులుగా మేమంతా కూడా మా ధర్మాన్ని చక్కగా నిర్వర్తించామని చెప్పి మేము భావిస్తున్నాం. విద్యార్థులుగా మీ ధర్మాన్ని పాటించడానికి ఒక 3.5 గంటలు సమయం మాత్రమే ఉంది. ఒక రైతు 6 కాలం కష్టపడి విత్తు వేసి, నాగలి దున్ని విత్తు వేసి ప్రతిఫలాన్ని ఎట్లా ఆశిస్తాడో అదేవిధంగా ఉపాధ్యాయుడు కూడా తన పిల్లలు పాస్ కావాలి, మంచి రిజల్ట్ రావాలని చెప్పి ఉపాధ్యాయుడు కోరుకోవడంలో అత్యక్తి ఏం లేదు. కాబట్టి విద్యార్థులైనటువంటి మీరంతా కూడా మంచి ధైర్యంతో వెళ్ళండి. ఏమి ఇబ్బంది అయితే రాదమ్మా. నేను మనస్ఫూర్తి చెప్తున్నా కదా, నా అనుభవంతో. మీరు భయపడేటువంటి అవసరం లేదు. మనం కొంచెం ఏమిటంటే నేను గమనించిందంటే మొట్టమొదటిసారి మన హీరోయిజం తగ్గించాలా. ఏముందిలే ఇది పరీక్ష అనేటువంటిది అనుకుంటే మనసులో రేపు ఫెయిల్ అయిన తర్వాత పాపం మీరంతా లంగాలు కట్టుకొని, లుంగీలు కట్టుకొని రోడ్ల గ్రౌండ్ వస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఒకరు కూడా ఉద్యోగస్తులు కనపడంలే. 2017 తర్వాత పాస్ అయిన పిల్లలు ఒక్కరు కూడా సగర్వంగా తలెత్తుకోసారి నేను పలానా దాంట్లో ఉద్యోగం వచ్చిందని చెప్పి ఏదో 1-2 పిల్లలు మనకు కనిపించారు ఈ మధ్య కాలంలో. చాలా సంతోషం.
అలా రావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రావడానికి ప్రయత్నం చేయండి. మనం హీరోయిజము తర్వాత ఏముందిలే అనేటువంటి ఒక నిర్లక్ష్య ధోరణి ఎప్పుడైతే వస్తుందో మన పతనాన్ని మనమే కోరుకున్నటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి ఉపాధ్యాయులైనటువంటి మా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా కూడా కనీసం ఈ 5-6 రోజులన్నా కూడా కష్టపడాలి. అయ్యో సారులంతా తాపత్రయపడుతున్నారు, అంత బాధపడుతున్నారు కదా, మన కోసం కదా, మనం కష్టిస్తే మంచి ఫలితం వస్తే వాళ్ళు ఆనందపడతారనేటువంటి భావన మీ మనసులో కలగాల. ఇంకా తెలుగు సబ్జెక్ట్ పోతే 32, 36, 32, 32, 36, 32 3 సామర్థ్యాలు మనకు ఉండేది. 32లో మొదటి భాగంలో ఖండ సామర్థ్యము మా ప్రతిపదార్థం తీసేసినాడు గతంలో. మీరు మన ప్రిఫైనల్ రాసినది కూడా మీ మైండ్ ఏం పెట్టుకోదండి. అది ఓ రకం చెప్పాలంటే మన పరీక్షకు కొంచెం విరుద్ధమైనటువంటి క్వశ్చన్ పేపర్. కాబట్టి పబ్లిక్ మీరు ప్రీఫైనల్ రాసినటువంటి పేపర్ మనసులో తొలగించేసి ప్రీఫైనల్ కంటే ముందు ఉపాధ్యాయులు ఏ రకమైనటువంటి క్వశ్చన్ పేపర్ ని థరవ చేశారో దాన్ని మనసులో పెట్టుకొని రావడానికి ప్రయత్నం చేయండి. మనకు ఇప్పుడు పద్యం ఇవ్వడము, పద్యానికి ప్రశ్నలు ఇవ్వడము, ఆ పద్యంలోనే మనకు అన్ని జవాబులు అక్కడే దొరుకుతాయి రాయడం. తర్వాత కరపత్రం ఇవ్వడం, రెండో సామర్థ్యంలో ప్రశ్న జవాబులు చిన్న పెద్ద వేయడం, అవన్నీ కూడా మీరు రాస్తారు. నేను చెప్పేది ఏమంటే చివరిలో ఉన్నటువంటి 3వ పార్ట్ భాషాంశాల కింద 32 మార్కులు ఇచ్చినాడు. చాలా సులభం. అంటే గతంలో ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ కి ఇప్పటికి మనం సులభమైనటువంటి రీతిలో మార్కులు పొందడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ ఇది. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏమిటంటే ఏ ఒక్కరు కూడా తప్పైనా ఒప్పైనా పర్వాలేదు, తప్పైనా రాయండి, ఏం ఇబ్బంది అయితే ఏం లేదు, నష్టమేం లేదు. కొన్నిసార్లు అటెంప్ట్ చేసిన వాళ్ళు కూడా ఒక మార్క్ వచ్చినా కూడా మనం పాస్ కావడానికి ఒక మార్క్ అయినా కూడా చాలా మనకు ఉపయోగం ఉంటుంది, అవకాశం ఉంటుంది, ప్రయోజనం ఉంటుంది. కాబట్టి అన్ని కూడా మీరు బాగా అంటే మొట్టమొదటిసారి నేను మళ్ళీ ఏం కోరుతున్నంటే అన్ని రాయాలా. ఏది తప్పు అని సినిమా పాటలు తప్ప వేరే ఏం రాయద్దండి. మన సబ్జెక్టు పరంగా ఏం రాసినా ఏం కాదు. ఎందుకంటే మేమంతా కూడా పరిచయ పేపర్ కూడా దిద్దని పోతుంటాం. అంత కూలక్ష్యంగా అంత క్షుణ్ణంగా ఎవరు చూడం. చూస్తేనే మనకు ఒక అర్థమైపోతుంది. ఈ పిల్లవాడికి 2-3 పాయింట్లు వస్తేనే అవకాశం ఉందని చెప్పి వేసేస్తాం, ఉదాహరణ వేసేస్తాం. అదైతే ఏ ఇబ్బంది లేదు. కాబట్టి మన మొట్టమొదటి తరం ఏమిటంటే అన్ని రాయాలా. ఫస్ట్ మైండ్ లో అది ఉండాలి, అన్ని రాయాలా, ఏది వదలరాదు, తప్పైనా ఒప్పైనా రాయడానికి ప్రయత్నం చేయాలా. నేను బాగా చెప్తున్నాను, ఈ సంవత్సరంలో ఎలాంటి కాపీలకు అవకాశం లేనే లేదు. ఓ రకం చెప్పాలంటే నేర్చుకున్నవానికి నేర్చుకున్నంత మహాదేవ్ అన్నట్లు ఎవడు ఎంత కష్టపడతాడో వాని ప్రతిభ నిరూపించుకొని రిజల్ట్ చూపించుకోవడానికి ఆసన్నమైనటువంటి శుభగడియలు. కాబట్టి పిల్లలైనటువంటి మీ అందరిని నేను మళ్ళీ కోరుకునేది ఏంటంటే ఈ మనకు పరీక్ష 18వ తారీఖు 30వ తారీఖు వరకు ఈ కాల పరిమితి ఎంతైతే ఉందో ఆ పరిధిలో మనం కొంచెం వినయంగా ఉండడం, సకాలంలో లేయడం, తర్వాత సెంటర్కి వెళ్ళడం, పరీక్ష రాయడం, రాసిన తర్వాత ఏదో 1-2 మనం తప్పు రాయడమో ఏదో జరిగినంత బాధపడి కన్నీరు కార్చేయడం అవసరం లేదు. కన్నీరు చాలా గొప్పైనటువంటి కన్నీరు కార్చరాదు. అయిపోయిన దాని గురించి ఏం ఆలోచించదండి, రేపు రాబోయేటువంటి దాని గురించి ఆలోచించండి. సో ఈ రకమైనటువంటి విషయాలంతా కూడా మీ మనసులో పెట్టుకొని తప్పకుండా మీరంటే మాకు చాలా ప్రేమ, చాలా ఇష్టం కూడా. ఎందుకంటే నేను తెలుగు మీడియం పోతుంటాను. ఇంగ్లీష్ మీడియం కంటే తెలుగు మీడియం పిల్లలు చదువులో తక్కువైనా సంస్కారం బాగుంది. ఇంగ్లీష్ మీడియం పిల్లలు చదువు ఉంది, సంస్కారం లేదు. ఒకే తల్లి పిల్లలకు అందరూ ఒకేలా ఉండాలని చెప్పి ఇప్పుడు మనకే అర్థమైపోతుంది. కాబట్టి సంస్కారం ఉన్నా చదువు లేకున్నా మీరంతా మా పిల్లలు, మా అందరి పిల్లలు, ఎప్పుడైనా ఇష్టమే. కాబట్టి ఒకసారి మీరు మనసులో పెట్టుకొని తప్పకుండా పాస్ అయ్యి మన పాఠశాలకు, మీకు విద్యను బోధించినటువంటి ఉపాధ్యాయులకు, మీ గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తెప్పిస్తారని చెప్పి అందరూ చీతాకోచిల్కల్లా ఇంద్రధనుస్సుల రంగురంగుల కలర్స్ తో పాస్ అయ్యి సార్ మేము పాస్ అయ్యమని చెప్పి మళ్ళీ ఒకసారి రిజల్ట్ రోజు గేట్ దాటి మా దగ్గరకు వస్తుంటే మేము అంతకన్నా గురుదక్షిణ కానీ అంతకన్నా సంతోషపడేటువంటి వాళ్ళు మొదటి వాళ్ళం. సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా నేను మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా మీరు పాస్ కావాలి. సరస్వతి యొక్క కరుణ, కృప, కటాక్ష వీక్షణాలు ఉంటూ తప్పకుండా మీకు అన్ని రకాలుగా మీ వైపు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతుంటూ నన్ను ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి విషయాలు ముగింపు చేసుకోవడానికి ఆసనమైంది. పరీక్ష నుంచి సోషల్ పరీక్ష వరకు ఒకే విధంగా ఉండాలి.
మొదటి రోజు ఉన్న ఉత్సాహము చివరి రోజు వరకు అలాగే ఉండాలి అంటే ముందు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఏంటి? ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి మనకు 100 మార్కులలో 6 ఏ రీడింగులు ఉన్నాయి. బట్ 6 యూనిట్స్ 6 ఏ రీడింగ్స్. ఫస్ట్ కాంప్రిహెన్షన్ రీడింగ్ నంబర్ 1 క్వశ్చన్ నుంచి నంబర్ 5 వరకు 10 మార్క్స్. 5 2 10 అంటే ఒక క్వశ్చన్ కు 2 మార్కులు ఏ రీడింగ్లలో నుంచి రావడం జరుగుతుంది. మరి ఏ రీడింగ్ లో నుంచి రావడం జరిగినప్పుడు మీరు పారాగ్రాఫ్ ను బాగా చదివి క్వశ్చన్ లో వాట్ తర్వాత హూ తర్వాత విచ్ తర్వాత వెన్ తర్వాత హౌ తర్వాత వర్బ్ ఉంటుంది. ఆ వర్బ్ పారాగ్రాఫ్ లో ఎక్కడ ఉంది? ఈడీ ఫామ్ లో ఉంటుంది. అది సెర్చ్ చేసి ఆ లైన్ అంతా ఎత్తి పెట్టి రాయండి. 1 క్వశ్చన్ కి ఆన్సర్ చేసేటప్పుడు 2-3 లైన్లు వదలండి. నీకు రాలేదనుకో 2-3 లైన్లు వదిలేసి నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఫస్ట్ 2 క్వశ్చన్స్ కి ఆన్సర్ ఏమి? డైరెక్ట్ ఆన్సర్ రాయాలి. 3rd 4th 5th మల్టిపుల్ చాయిస్ రాసేటప్పుడు కూడా సీనా ఏనా బ్రాకెట్ లో పెట్టిన తర్వాత నీకు డౌట్ వచ్చింది, దాన్ని స్ట్రైక్ ఆఫ్ చేసి మళ్ళీ పక్కన బ్రాకెట్ లో వేయండి అని చెప్పాను. నీకు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. కాబట్టి ఏ రీడింగ్ 10 మార్క్స్ పోగొట్టుకుంటే రీడింగ్ కాంప్రిహెన్షన్ లో మార్కులన్నీ పోతాయి. తర్వాత నెక్స్ట్ ఏంటి? బి రీడింగ్ కింద మనకు పోయం ఉంది, లెసన్ ఉంది కదా. అక్కడ మనకి ఎన్ని వస్తాయి మార్క్స్? 6th క్వశ్చన్ అండ్ 7th క్వశ్చన్ కదా. 8th క్వశ్చన్ అక్కడ 3 క్వశ్చన్స్ ఉంటాయి. 3 క్వశ్చన్లకు మల్టిపుల్ చాయిస్. 9th 10th మల్టిపుల్ చాయిస్ సేమ్ 2 మార్క్స్. అక్కడికి 20 మార్క్స్ అయిపోయినాయి. 6th నుంచి 10th వరకు కదా. బి రీడింగ్, సి రీడింగ్ గుర్తుకొచ్చాయమ్మా? ఏమనితా? మరి ఫస్ట్ క్వశ్చన్ నుంచి 10th వరకు 20 మార్క్స్ ఏబిసి రీడింగ్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 11th నుంచి 15th క్వశ్చన్ వచ్చేసి మన టేబుల్ ఫామ్ అడుగుతారు, ట్యాబులర్ ఫామ్ అడుగుతారు. ఆ ట్యాబులర్ ఫామ్ ఎడ్డింగే మనకు ఆన్సర్. ఫస్ట్ క్వశ్చన్ 11th క్వశ్చన్ ట్యాబులర్ ఏదైతే అదే ఉంటుంది. తర్వాత 12th డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు. 13th 14th 15th మల్టిపుల్ చాయిస్. 30 మార్కులకు గాను మనకు ఖచ్చితంగా 28 మార్కులు రావాలి. 30కి 30 వచ్చాయంటే ఇంకా మీ అదృష్టమే. అక్కడ రావాలి వచ్చేటట్లుగా ఒకసారి చెక్ చేసుకోవాలి. 1 to 15 క్వశ్చన్స్. తర్వాత నెక్స్ట్ ఏముంటుంది? గ్రామర్. 16th క్వశ్చన్. 16th క్వశ్చన్ హూ విచ్ దట్ వర్బ్. మెయిన్లీ వచ్చేది హూ అన్న విచ్ అన్న రిలేటివ్ క్లాస్. నెక్స్ట్ 17th క్వశ్చన్ రిలేటివ్ క్లాస్. 17th క్వశ్చన్ యాసివ్ వాయిస్. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్, తర్వాత వర్బ్ ఫామ్, పాస్ట్ టెన్స్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది చూసుకోవాలి. 18th క్వశ్చన్ ఏముంటుంది? సిన్స్ గానీ బికాస్ గానీ సో దట్ నైదర్ నార్ ఈ విధంగా ఉంటాయి కదా. 3rd లెసన్ 3rd యూనిట్ లోటి వస్తాయి మీకు. తర్వాత నెక్స్ట్ 19th క్వశ్చన్ వర్బ్ ఫామ్. ఏంటి? ప్రెసెంట్ టెన్స్ వర్బ్, పాస్ట్ టెన్స్ వర్బ్. 20th క్వశ్చన్ ఏమై ఉంటుంది? యూ షుడ్. తర్వాత నెక్స్ట్ పొలైట్ రిక్వెస్ట్. యూ షుడ్ తర్వాత అడ్వైజ్ హిమ్ హర్ అనే దగ్గర 2 తీసేసి యూ షుడ్ డూ యోగా రెగ్యులర్లీ. క్వశ్చనింగ్ గా అలాంటివి ఉంటాయి. అవి ఏనా బీనా మల్టిపుల్ చాయిస్ పెట్టాలి. అక్కడికి ఏమైపోయింది? 23rd క్వశ్చన్ వరకు గ్రామర్. 24th క్వశ్చన్ నుంచి సినానిమ్స్, ఆపోజిట్ వర్డ్స్, రైట్ ఫార్మ్స్, మిస్సింగ్ లెటర్లు, సఫిక్స్లు, రాంగ్లీ స్పెల్డ్ వర్డ్, డిక్షనరీ ఎంట్రీ, తర్వాత పర్సన్స్, తర్వాత నెక్స్ట్ మ్యాచింగ్ కదా. తర్వాత నెక్స్ట్ అవన్నీ వొకాబులరీ కిందికి వస్తాయి. ఉపాధ్యాయులకు అందరికీ నా యొక్క నమస్కారములు. 10వ తరగతి పబ్లిక్ పరీక్ష రాయబోతున్నటువంటి విద్యార్థులందరికీ నా యొక్క శుభాశిష్యులు. మన హిందీ పరీక్ష విషయానికి వస్తే హిందీ ప్రశ్నపత్రం నమూనా పూర్తిగా మార్చబడింది.
మీ అందరూ కూడా చాలా సార్లు వాటిని ప్రాక్టీస్ చేశారు ఆల్రెడీ. ప్రశ్నపత్రం మొదట 6 భాగాలుగా ఇవ్వబడుతుంది. ఎన్ని భాగాలు ఉంటుంది? 6 భాగాలుగా ఉంటుంది. 6 భాగాల్లో మొత్తం ప్రశ్నలు 30. ఎన్ని ఉంటాయి? వాటన్నిటిని మనం ఆల్రెడీ ప్రాక్టీస్ చేశాం. అదేవిధంగా 2వ భాగంలో కూడా 14, 12, 13, 14 కదా ఇవి ఉంటాయి. 12 నుంచి 13, 14, 15, 16 ఈ 4 కూడా మనకు బిట్స్ గానే ఉంటాయి. అవి ఎలా ఉంటాయి? బిట్స్ రూపంలోనే ఉంటాయి. మొదట ఒక పేరాగ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పేరాగ్రాఫ్ కు సంబంధించి 5 ప్రశ్నలు ఉంటాయి. 5 ప్రశ్నలకు మనం సమాధానం రాయాలి. 5 ప్రశ్నలకు సమాధానాలను వ్రాయాలి. ఎక్కడుంటాయి అవి? జవాబులన్నీ కూడా ఆ పేరాగ్రాఫ్ లోనే ఉంటాయి. పర్యాయ పదాలు కానీ ప్రత్యయ. అందుకే ప్రశ్న పత్రంను తీసుకున్న తర్వాత మొదటగా బాగా చదవాలి. ప్రశ్న పత్రం బాగా చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. చాలా సమయం ఉండదు. మనం అంత చక్కగా అర్థం చేసుకుని వాటిని వ్రాయగలం. 13వది ఈ విధంగా మనకు గద్య భాగం ఉంటే తర్వాత మనకు పద్య భాగంలో ఉంటుంది. ఏముంటుంది? పద్య భాగం నుండి 17వ ప్రశ్న జతపరచాలి. ఇంతకుముందు అయితే కవి పరిచయాలు రాయాల్సి వచ్చేది. ఇప్పుడైతే ఆ విధంగా కాకుండా కేవలం జతపరచాలి. తర్వాత 18వది ఏముంటుంది? 18వది కూడా మనకు ఒక పేరాగ్రాఫ్ ఇస్తాడు, ఖాళీలు ఇస్తాడు. అది కూడా కవి పరిచయానికి సంబంధించినదే. ఈ 2 కవి పరిచయాలకు సంబంధించినవే కాబట్టి వాటిలో ఏం చేయాలి? జాగ్రత్తగా చదివి అక్కడే జవాబు ఉంటుంది రాయాలి. మనకు మొత్తం 32 మార్కులకు సంబంధించి జవాబులు అక్కడే ఉంటాయి. మనం చాలా సులభంగా వ్రాయవచ్చు. హిందీ భాష పాస్ అవ్వాలంటే చాలా ఈజీ. పూజా కార్యక్రమాల సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ప్రధానోపాధ్యాయులు గారికి, నా తోటి మిత్రులకు అందరికీ నమస్కారం. పరీక్షలు రాయబోతున్న విద్యార్థులందరికీ మా యొక్క ఫిజిక్స్ ఉంటాయి. పరీక్ష మీ యొక్క 10 సంవత్సరాల యొక్క శ్రమ నిధి ఒక్క వారం రోజుల్లోనే తెలిసిపోతుంది. మామూలుగా 10 సంవత్సరాలది వారం రోజుల్లోనే ఎలా తెలుస్తుంది అంటే అంతే కదా. ఇక్కడ 10 సంవత్సరాల్లో పరీక్షలు వేరు, ఇప్పటి పరీక్షలు వేరు. 10 సంవత్సరాల పరీక్షలు నీకు ఏదైనా అనుమానం వచ్చినా, ఏదైనా సందేహం ఉన్నా ఇమ్మీడియట్ గా ఎవరెవరు మీకు అందుబాటులో ఎలా సార్ అంటే మళ్ళీ రాసేస్తారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఈ పరీక్షలు చాలా ముఖ్యమైనవి అని మీరు ఎక్కువగా టెన్షన్ పడాల్సిన పని లేదు. అన్ని మనం చదివినవే వస్తాయి. ఫస్ట్ బ్రెయిన్ అది పెట్టుకోండి, మనం చదివినవే వస్తాయి. ఏదైతే చదువుతామో అవే వస్తాయి, అవే రాయాలి. మరి మ్యాథమెటిక్స్ సంబంధించి మేము క్లాస్ రూమ్ లో చెబుతూనే ఉంటాం. కేవలం పాస్ కావాలంటే 5 చాప్టర్లు, 100కు 100 సాధించాలంటే 14 చాప్టర్లు. 5 చాప్టర్లు నేర్చుకుంటే మళ్ళీ 65 మార్కులు వస్తాయి. 100 మార్కులు రావాలంటే ఇంకా మిగతా 9 చాప్టర్లు నేర్చుకోవాలి. సో ఇక్కడ 100కు 100 తెచ్చుకునే అవకాశం ఉన్న ఏకైక సబ్జెక్ట్ ఏంటి అంటే మ్యాథమెటిక్స్ మాత్రమే. మరి కనీసం 60 మార్కులు కూడా తెచ్చుకోగలిగిన సబ్జెక్ట్ కూడా మనదే. ఏవేవి ఆ 5 చాప్టర్స్ మీ నోట్ నుండే వింటాను ఒక్కసారి. రియల్ నంబర్స్ వాస్తవ సంఖ్యలు, సెట్స్ సమితులు, ప్రాబబిలిటీ సంభావ్యత, స్టాటిస్టిక్స్ సాంకేతిక శాస్త్రం, పాలినామియల్స్ బహుపదులు. ఈ 5 చాప్టర్లు నేర్చుకోండి బాబు. చాలా మందికి ఇక్కడ చెప్తున్నా, ఈ 5 తర్వాతనే వేరే వాటి జోలికి వెళ్ళండి. గ్రాఫ్ నాకు వచ్చు అనుకోదండి. ఒక గ్రాఫ్ పేపర్ తీసుకొని ఒకటి ట్రై చేయండి ఓన్గా. సెట్స్ లో యూనియన్, ఇంటర్సెక్షన్, మైనస్. మొట్టమొదటిగా మన పబ్లిక్ పరీక్షల్లో కూడా మనం ఎగ్జామ్ రాసే 5 చాప్టర్లు నేర్చుకుంటే 5 8 40, తర్వాత 2 మార్క్స్ కవర్ అయితే, 4 మార్క్స్ కవర్ అయితే,
1 మార్క్ బిట్స్ మాత్రం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12 నంబర్స్ ఒకే చోట. చదువుకున్న వాళ్ళేమో ఊర్లోన మంచి డ్రెస్ వేసుకొని బ్యాగ్ వేసుకొని వెళ్తారు. మరి చదవకుండా ఫెయిల్ అయిన వాడు ఏం తీసుకొని వెళ్తారు? అది తీసుకోవడం తప్పు లేదు, కానీ మనకు అవకాశం ఉంది. దేవుడు మనకు అవకాశం ఇచ్చినాడు. మనం ఆ అవకాశం సద్వినియోగం చేసుకుంటే చదువు వలన భవిష్యత్తు అనేది ఖచ్చితంగా బాగుంటుంది. కాబట్టి బాగా చదవడానికే ప్రిఫరెన్స్ ఇవ్వండి, పాస్ కావడానికే ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇప్పటికైనా మనకేం మించిపెట్టేది ఉంది, కానీ నేను ఎవరైతే కష్టం బాగా చెప్పాలంతా సరస్వతి తల్లి చాలా గొప్పది. లక్ష్మీదేవి గొప్పదే కాదని, కానీ మనం మరణించినాక కూడా సరస్వతి తల్లి మన వెంటనే ఉంటుంది. లక్ష్మీదేవితో మాత్రం మన వెంట రాదు. సమాజంలో కూడా మీరు బాగా చూడండి, ఒకరి ఇంటికి చదువుకున్నటువంటి వాడు మరి చదువురాని వాడు వెళ్తే ఒక ఇంటికి చదువుకున్నటువంటి వాడికి కృషి చేసుకుని చదువుతారు. అవతల వాడు ఏం చేస్తుంటే తమ పేదలు కావాలి తీసి తిన కూర్చుంటారు. మీరు బాగా గమనించండి. అందుకే సరస్వతి తల్లికి చాలా విలువ ఉంది. సరస్వతి తల్లి దగ్గర ఉన్న ఆటోమేటిక్ లక్ష్మీ దేవత మన దగ్గరకు వస్తుంది. లక్ష్మీ దేవత ద్వారా సరస్వతి దేవత కొనలేము, చాలా కష్టం. కాబట్టి బాగా చదవండి, బాగుండండి. అందరికీ కూడా ఆర్థిక ఎందుకంటే ఒక స్టెప్ పెరుగుతున్నారు. ఏం స్టెప్ అంటే మీరు చేసేటువంటి ప్రతి పనికి మీరే బాధ్యత వహించేటువంటి స్టెప్పులు పెరిగినారు మీరు. ఎందుకంటే పాఠశాల స్థాయి ఏముంటుందంటే ఏదైనా సరే తప్పు చేశారంటే మీరు రెండు చెప్తుంటారు. రెండైనా ఎంజాయ్మెంట్ లేదు. మీరు ఏం తప్పు చేసినా మిమ్మల్ని ఎవ్వరు చెప్పలేరు. అంటే స్కూల్లో టీచర్స్ అంటారు, లేదా మీ పేరెంట్స్ అంటారు. అయిపోయింది, ఇంతలో అది అయిపోయింది. అందుకోసం మీకు కంగారు. ఓకే, అర్థమైంది చెప్పింది. తర్వాత రెండో విషయం, ఎగ్జామినేషన్కి వస్తే మీకు అక్కడ ఓఎంఆర్ షీట్ ఇస్తారు. మీరు రాసినటువంటి ఇక్కడ ఎగ్జామ్స్ లో మీకు కనపడని ఒక పేపర్ కనపడుతుంది. అక్కడ ఓఎంఆర్ షీట్ అని ఇస్తారు. అందులో మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఆ డీటెయిల్స్ ఒకసారి మీరు చూసుకోండి. చూసుకున్న తర్వాత మీదే కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత 99% మీరే ఉంటుంది. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అందులో మీరు ఒక సిగ్నేచర్ చేసేది ఉంటుంది. మీ రూమ్ నెంబర్ ఏదో ఆ రూమ్ నెంబర్ అందులో మార్క్ చేసేది ఉంటుంది. రూమ్ నెంబర్ ఏది ఉంటుందో ఆ రూమ్ నెంబర్ మార్క్ చేసేది ఉంటుంది. మీ హాల్ టికెట్ నెంబర్, మీ పేరు, టోటల్ డీటెయిల్స్, మీ ఏ ఎగ్జామ్ రాస్తారు, మీ మీడియం, టోటల్ డీటెయిల్స్ అందులో ప్రింటెడ్ గా ఆల్రెడీ అన్ని చేసేవాడు. చిల్లరోడు ఒక్క గుండె పెట్టుకోండి. 10th క్లాస్ చూసి ఏదో పర్లేదు అన్నట్టు. నెక్స్ట్ ఇంటర్మీడియట్ 2 గుండెలు పెట్టుకోండి. ఓకే, సూపర్, వాడు 2 గుండెలన్నా పెట్టుకున్నాడు అన్నట్టుంటారు. తర్వాత డిగ్రీ 3వ గుండి, డిగ్రీ తర్వాత 4వ గుండి పీజీ, తర్వాత పీజీ తర్వాత పిహెచ్డీ అని ఉంటుంది. ఎంపీ పిహెచ్డీ అని ఉంటుంది. ఇది పెట్టుకోండి. తర్వాత పీడిఎఫ్ అని ఉంటుంది. ఇది పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇది పెట్టుకుంటేనే టై వస్తుంది. మంచి టై వస్తుంది. పెద్ద డాక్టరేట్ అంటారు, ఒక శాస్త్రవేత్తలు. అప్పుడు ఉన్నటువంటి స్థాయి ఎలా ఉంటుంది లైఫ్. కాబట్టి మీరందరూ సంపూర్ణంగా డ్రెస్సింగ్ చేసుకుంటారని, అంటే మీ జీవితానికి డ్రెస్సింగ్, నేను చెప్పే మీ అంగిల్ కాదు, మీ లైఫ్ కి డ్రెస్సింగ్ అంటున్నా. మీ లైఫ్ ని మంచిగా నాగరికంగా డ్రెస్సింగ్ చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు అందరికీ ఒక్కొక్కరు చేసి ఏదో 2 మాటలు మాట్లాడి కూర్చుంటే మనం భోజనానికి పోవచ్చు. ఫ్రెండ్స్ కి గుడ్ ఆఫ్టర్నూన్. మేము ఇన్ని రోజులు స్కూల్లో 5 years గడిపిన మెమోరీస్ అన్ని గుర్తు చేసుకుంటూ మేడం వాళ్ళు అందరి ఇన్ని రోజులు చెప్పిన స్టడీస్ మాకు బాగా అవసరం పడుతుందని అనుకుంటూ ఇంకా ముందు కూడా మేము బాగా చదవాలని, ఇంకా బాగా పాస్ కావాలని, మంచి మార్కులతో పాస్ కావాలని అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ. ఓకే, చిన్న ఉంటే కూడా ఎక్కువ వైట్ రైస్ తర్వాత వైట్ రైస్
పిల్లగాలి అల్లరి ఒళ్ళంతా గిల్లి నల్ల మబ్బు ఉరిమేనా పిల్లగాలి అల్లరి ఒళ్ళంతా గిల్లి నల్ల మబ్బు ఉరిమేనా అల్లర చేసి మీరు పోయి తరిమేనా నల్లలన్నీ కరిగి చల్లుమంటూ ఉరికి మా కళ్ళలో వాకిళ్ళలో దివ్య వర్ణాల వయ్యారి జాణ అందమైన సిరివాన ముచ్చటగా మెరిసే సమయాన అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా కాచినావానంటావా కలుసుకోలేనంటావా నలుగురు ఉన్నారంటావా చిలిపిగా చెంతకు రాలి తెలివిగా చేరే కోవా తెలియనే లేదో కావా అటు ఇటు చూస్తూ ఉంటావా తటపటాయిస్తూ ఉంటావా సమయం కాదంటావా సరదా లేదంటావా సరసం చేదంటావా కావా చనువే తగదంటావా విననంటావా వరసై నీటుదంటే నా మాట మన్నించవా Don't start dancing. Bonagalo loading. Don't start dancing. Bonagalo loading. అనే పావులా మెలికలు తిరిగిపోతున్నాడే ఏంటో మీ అభిమానం వస్తాయి.
పడుతుంది. చూద్దాము మార్క్స్ ఎన్ని వచ్చాయో. ఒక్కొక్కరికి తక్కువ వస్తే తోలు తీస్తా. ఇంకోసారి ఒక్క మార్క్ ఎక్కడ పోనీయదు. కంటిన్యూ చేయి. హరిత 35. ఏమమ్మా 35 వచ్చాయి. ఇంకోసారి ఇంప్రూవ్ చేసుకొని మార్క్స్ ఎక్కువ తెచ్చుకో. వై శ్రీకాంత్. ఏమ్రా బరువైందా? లేదు. 75. ఏమ్రా 25 మార్కులు ఎక్కడ తక్కువ తెచ్చుకున్నావు? చదువుతావా? బెంచులు ఇదే చదవక రారా? కంటిన్యూ చేసుకొని 100 తెచ్చేలాగా చూసుకో. కార్తీక్. ఏమ్రా అన్ని తక్కువ చేసుకొని అల్లరిపోతుంది. ఒక మార్క్ ఎక్కువ వచ్చింది నాకు తెల్ల పేపరే చూపి ఒక మార్క్ వస్తుంది చూడండి. నేను వేయడానికన్నా ఉత్త తెల్ల పేపర్ పెట్టి ఎక్కడికి రాదు. కట్ చేసుకుని వస్తున్నాను సార్. ఎక్కడ కట్ చేసావురా? కట్ చేస్తా అంటావు. ఇంకోసారి 100 మార్క్స్ తెచ్చుకోకుండా నీకు తోలు తీస్తా. మరి పాస్ నువ్వు 35 తెచ్చుకోవడానికి కదా చదవాలి కదరా. సరే కంటిన్యూ చేసుకో. మీరేమి ఒకటే ఇంట్లో క్లాస్ లో అలర్ట్ చేసుకుంటా ఇంట్లో ఒక్కటే పనేనా? బల్లో చదవరా? ఇంటి దగ్గర కూడా పోయి చదువుతారా లేదా? ఎప్పుడు పబ్లిక్ 2 రోజుల ముందరా? హరిత 9 మార్క్స్. నువ్వేమమ్మా అతని కంటే కార్తిక్ కంటే సేమ్ తెచ్చుకున్నావు. నీకు వాడికి తేడా ఉండకూడదు. అబ్బాయికి అమ్మాయికి తేడా ఉన్నట్టు కూడా తెచ్చుకోవాలి కదా. తీసుకో. ఇంకోసారి ఇంప్రూవ్ చేసుకో. అమ్మాయిలు రావద్దు. గ్రౌండ్ లో కనిపించిన కొడతారు, కంపౌండ్ లో కనిపించిన కొడతారు, క్యాంటీన్ లో కొడతారు. అసలు ఇదేంటి సార్? ఇది వివక్షత కాదా? మేము ఫీజు కట్టుకుని వాళ్ళు ఫీజు కట్టుకున్నాం, మొబైల్ కొడుతున్నారు, వాళ్ళని కొట్టలేదు సార్. మీరు చెప్పేది కూడా మాకేం అర్థమట్లేదు సార్. ఇన్ని రోజులు లెసన్లు ఆయనకి చెప్తారు కదా, ఇది కూడా ఆయనకి చెప్పండి. ఫస్ట్ దగ్గరికి రారా? వద్దులండి సార్. నేను ఎక్కడికి వస్తా చూడండి. మరి వద్దు సార్, మీరు లెసన్లు ఆయన చెప్పేది రారా? వివక్షత సార్. మేము వాళ్ళని కొడతారు, మమ్మల్ని కొడుతున్నారు సార్. మీరు మా ఇష్టా? అట్లయితే వాళ్ళు కూడా చదువుతున్నారు కదా సార్. నువ్వు దగ్గరికి రా ఫస్ట్. నెక్స్ట్ కంటిన్యూ చేసుకోండి. క్లాస్ పేపర్ చేయండి. గుడ్ ఆఫ్టర్నూన్. కూర్చోండి. మీకు ఇష్టమైన స్టూడెంట్ ఎవరు మేడం దీంట్లో? బాగా చదివే వాళ్ళే కాదు, మమ్మల్ని లభించే వాళ్ళు కూడా మంచి స్టూడెంట్స్. వాళ్ళని తక్కువ చేసుకుని మమ్మల్ని లభించే వాళ్ళే గొప్పవారా? అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు దూరం పెడతారు సార్? చదివే వాళ్ళని ఒక్కటే పట్టించుకుంటారు. చదివే వాళ్ళని పట్టించుకుంటే వాళ్ళు బాగా చదువుతారు, చదివే వాళ్ళని పట్టించుకోకుంటే వదిలేస్తారు కదా సార్. మేము జోకులు వేస్తే నవ్వుతారు కదా సార్. మీరు జోకులు వేస్తే నవ్వడం కాదురా, వాళ్ళని కూడా ముందుకు తేవాలని మేము ప్రయత్నిస్తాం రా. సరేలేండి సార్, ఈసారి మమ్మల్ని కూడా నవ్వియండి. ఎస్ మేడం, కూర్చోండి. ఈ రూప్ కింద కూర్చున్నారే, మళ్ళీ ఎప్పుడు కూర్చోలేదా? ఏం థ్యాంక్స్ చెప్పాలనుకున్నా, ఏం సారీ చెప్పాలనుకున్నా ఈ రోజే చెప్పేసుకోండి. ఇప్పుడున్న ఫ్రెండ్ రేపు పొద్దున ఆన్లైన్ లో ఫ్రెండ్ అవుతారా? సరే, ఎప్పుడు ఇలాగే కలిసిందని కోరుతున్నాను. ఇలాగే ఉండండి. ఎప్పుడైనా ఫేర్వెల్ పార్టీ మన జీవితంలో మర్చిపోండి. దేవా
చేసా దూరమేసి ద్వేషమేసి నిన్నెలానే మరిచానే అలవడి పడి కోసమేగా నీలో నీ సంతోషం నాలో సంగీతం హులాలా నీతోనే హులాలా ఇదల్లో ఎన్నో కలయేలో తమ్ముడు సౌండ్ పెట్టి గిప్పని బుద్ధితో బేస్ తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వా
విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, ఎంత చెప్పినా తరగని మా త్యాగధనుల్లారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా.